अस्सलाम वालेकुम नाज़रीन, टीएन न्यूज़ में आपका इस्तकबाल है। आइए नाज़रीन, डालते हैं इस अहम खबर पर एक नज़र। साइबर धोखाधड़ी में मुलविस 7 रुकनी टोली गिरफ्तार। जिला पुलिस ने एक अहम कार्रवाई अंजाम देते हुए साइबर फ्रॉड में सरगर्म 7 रुकनी टोली को गिरफ्तार कर लिया है। डिस्ट्रिक्ट पुलिस हेडक्वार्टर महबूबनगर में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस के दौरान जिला एसपी श्रीमती डी जानकी IPS ने कहा कि लोन के नाम पर आवाम को धोखा देने वाला ये गिरोह काफ़ी अरसे से सरगर्म था। एसपी के मुताबिक टू टाउन पुलिस स्टेशन में ऑनलाइन खर्च में धोखाधड़ी की शिकायत पर साइबर जराइम का इर्तिकाब करने वालों की निशानदेही करते हुए जदीद टेक्नोलॉजी की मदद से इनकी सरगर्मियों पर नजर रखी गई। तफ्तीश में इंकशाफ हुआ कि मुलजिमान फेसबुक पर धन फाइनेंस के नाम से जाली इश्तिहार जारी करते हुए आवाम से इनके पैन कार्ड और आधार कार्ड नंबर हासिल करते थे। बदहसन जारी लोन मंजूरशुदा लेटर बनाकर एतमाद में लेते हुए मुख्तलिफ उन्मानात, प्रोसेसिंग फीस, इंश्योरेंस, GST, TDS और पहली किस्त के बहाने मुख्तलिफ रकूम मुंतकिल करवाते थे। साइबर पुलिस ने मुनज़्ज़म अंदाज में मुलजिमान का सुराग लगाया और आज सुबह इनकी लोकेशन को ट्रैक करते हुए 7 अफराद को गिरफ्तार कर लिया। गिरफ्तार शुदगान में जड़पल्ला सुरेंदर, काटरावत हनुमंतु उर्फ इंजीनियरू, वी राजू, वी भास्कर, काटरावत नरेश, रातलावत संतोष और रातलावत सोमला शामिल हैं। पुलिस ने इनके कब्जे से एक लैपटॉप, 2 एंड्रॉइड मोबाइल फ़ोन, 5 कीपैड फ़ोन, 7 जाती मोबाइल फ़ोन, एक ऑटो, एक मोटरसाइकिल और 1.5 लाख रुपए नकद रकम बरामद की है। इस कार्रवाई में एडिशनल SP NB रत्नम, टू टाउन इंस्पेक्टर एजाजुद्दीन, रूरल CI गांधी नायक, CCS इंस्पेक्टर रत्नम, SI विजय, चंद्रमोहन, रवि, प्रकाश, श्रवण कुमार ने शानदार कारकर्दगी दिखाई, जिस पर जिला SP ने इन सभी अहदेदारों की सताइश की। आइए नाज़रीन, डालते हैं इस पर एक नज़र। మనకు టూ టౌన్ లిమిట్స్లో 19th రోజు ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఇందులో కంప్లైనెంట్ వచ్చి ధన ఫైనాన్స్ పేరుతోటి ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపించింది. మీ అందరు చూస్తుంటారు, ఫేస్బుక్లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి మనకు. ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు. లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకి GST, TDS ఇవన్నీ అనేసి ఆ పేర్లతోని ఒక 75,000 వసూలు చేస్తారు. వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇతను మోసపోయాను అనేసి. ఇమ్మీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేసాము. దాంట్లో మనము ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితోని కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషను మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్కి అండ్ డిటెక్షన్కి స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది. డైరెక్టర్ మేడము షికాగోయల్ మేడము డైరెక్షన్లో మనకు D4C అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేసి మనకు ప్రతి జిల్లాలో కూడా ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యి. మనకి ఇక్కడ శ్రవణ్ SI అండ్ వనపర్తిలో రవిప్రకాష్ SI వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి కోఆపరేషన్తో మనకు లోకల్ పోలీసు, టూ టౌన్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక 7 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్లో 2 ప్రీవియస్గా 23లో కలకత్తాకి వెళ్ళున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు. వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన అతను కిల్లా గన్పూర్కి చెందిన వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ 7 మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు. అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటామనేసి వీళ్ళు 24 ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు. 24 తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం. వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్లో చేయడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా 20-25 అట్లానే ఉంది. సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి కూడా తెలియలేదు. వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాపు, ఆండ్రాయిడ్ మొబైల్స్, కీప్యాడ్ ఫోన్స్ ఒక 5 ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక 7. వీళ్ళు ఈ డబ్బులతో కొన్న ఒక ఆటో, ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 1,50,000 క్యాష్ మనం సీజ్ చేసాము. మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం FIRs మన తెలంగాణలో 35 వరకు అయినాయి. మనకు ఆంధ్రాలో వచ్చేసి 9 FIRలు అయినాయి. ఇంకా మనము NCRP అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మహబూబ్నగర్ రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు.